బిగ్ బాస్ మరో పవర్ ఇచ్చారు కళ్యాణ్కి డైరెక్ట్గా నామినేట్ చేయడానికి. ఆల్రెడీ హౌస్లో ఉన్న వాళ్ళు ఎవరైతే నామినేట్ కాలేరో వాళ్ళ నుంచి ఒకరు నామినేట్ చేయమని చెప్పేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కాదని చెప్పేసి సో కళ్యాణ్ ఇక్కడ ఛాన్స్ దొరికింది కదని చెప్పేసి రామ్ని నామినేట్ చేసేసిండు. సో రామ్ని మళ్ళీ అదే రీజన్స్ తోటి నామినేట్ చేసిండు. నువ్వు లీడర్షిప్ తీసుకోలేదు, అందుకనే ఆ గేమ్ అంతా పోయింది. అండ్ అందరు తప్పొప్పుకున్నారు కానీ నువ్వు తప్పొప్పుకోలేదు, నువ్వు కూడా తప్పొప్పుకోవాలి అని చెప్పడము. ఎందుకు ఒప్పుకుంటాడు ఆయన? 100 సార్లు చెప్పిండు. ఇక్కడ ఇంకా అందరు కలిసి అసలు ఇమాన్యుయల్ని కూడా తిట్టాలి. బిగ్ బాస్ మరి హోస్ట్ కూడా మాట్లాడలేదు దాని గురించి. ఇమాన్యుయల్ రామ్ చెప్తూనే ఉన్నాడు, ఇమాన్యుయల్ నువ్వు యాక్సెప్ట్ చేయలేదని చెప్పేసి ఒక్కసారి కూడా హోస్ట్ అనలేదు. సో ఇదైతే డెఫినెట్గా చింతించాల్సిన విషయం. సో రామ్ కంప్లీట్గా సింగిల్ మ్యాన్ అయిపోయిండు, వన్ మ్యాన్ ఆర్మీ అయిపోయిండు. మిగతా వాళ్ళందరూ ఒక సైడ్ ఉన్నారు, రామ్ కూడా ఒక సైడ్ ఉన్నాడు. అండ్ రామ్ ఎక్కడైతే హ్యూమానిటీ లీడర్షిప్ తీసుకొని క్వాలిటీస్ చూపిస్తున్నాడో అక్కడ హ్యూమానిటీ లేదని మాట్లాడడము, లేకపోతే ఇంకో రీజన్ మాట్లాడడము నిజంగా తప్పనిపించింది. 100% కళ్యాణ్ ఇక్కడ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అందరూ కూడా రామ్కి సపోర్ట్ చేసిండే. బట్ ఇక్కడ కళ్యాణ్ డైరెక్ట్ ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి డైరెక్ట్ రామ్ని నామినేట్ చేసిండు. సో 100% రాంగ్ నామినేషన్. అండ్ నాకు తెలిసి రామ్ అండ్ సుమన్ శెట్టి ఫస్ట్ బయటకు వస్తారు నామినేషన్ నుంచి. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.